మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చో మీకు తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఇలా చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ప్రిఫరెన్స్ ప్రకారం మీ ఇన్వెస్ట్మెంట్ ని డైరెక్ట్, రెగ్యులర్, గ్రోత్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వాట్ ఆర్ దీస్ ఆప్షన్స్? డైరెక్ట్ ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్ తోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ కమిషన్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు. మీరు ఒక ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళు మీకు ఈ ఆప్షన్ చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి కమిషన్ రాదు కాబట్టి. గ్రోత్ ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన చోట తీసిన ప్రాఫిట్స్ ని ఇన్వెస్టర్స్ కి పంచకుండా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల యూనిట్ వాల్యూ పెరుగుతుంది. డివిడెండ్ ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన చోట తీసిన ప్రాఫిట్స్ ని ఇన్వెస్టర్స్ కి పంచుతారు. డివిడెండ్ వాల్యూ ఎంతైతే ఇచ్చారో దాని ప్రకారం యూనిట్ వాల్యూ అడ్జస్ట్ అవుతుంది. దిస్ ఇస్ అ టైప్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఈ ఆప్షన్ డివిడెండ్ ప్లాన్ కి ఒక ఎక్స్టెన్షన్. మీకు పంచిన డివిడెండ్స్ కి ఎన్ని యూనిట్స్ అయితే వస్తాయో అన్ని యూనిట్స్ ని పోర్ట్ఫోలియోలోకి అలొకేట్ చేస్తారు. మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్రకారం పైనున్న ఆప్షన్స్ లో మీకు సూటబుల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.